వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తిరుమల లడ్డు వివాదంలో ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందంటున్న ఆరోపణలను వైసీపీ ఖండించింది. ఈ కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కూడా పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అంటున్నారు. దీంతో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇవాళ ఆగమ వైదిక పరిషత్తులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆలయ శుద్ధి అవసరమా తదితర అంశాలపై పండితులు ఇచ్చే సూచనలు సలహాలతో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందిస్తారు. గోపి, లడ్డూ ప్రసాదాలకు సంబంధించి మొత్తం మీద ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నిన్న కూడా టీటీడీ ఈవో శ్యామలారావు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం అంటే తమిళనాడు నుంచి వచ్చేటటువంటి ఏఆర్ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీ దాదాపుగా అంటే 10 లారీలకు సంబంధించినటువంటి దాదాపు ప్రతిరోజు కూడా 20,000 కేజీల వరకు కూడా అవసరం ఉంటుంది. 20,000 లీటర్ల వరకు కూడా. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తాం. గతంలో 10 లారీలు రావడం జరిగింది. అందులో 6 లారీలను వినియోగించడం జరిగింది. మొత్తం 4 లారీలను మాత్రం రిటర్న్ పంపించడం జరిగింది. దాంట్లోనే అనిమల్ ఫ్యాక్ట్స్ అనేది బయటపడడం జరిగింది. గతంలో ఇలాంటి ఏమైనా జరిగాయా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతామంటూ కూడా ఇప్పటికే ఈ రిపోర్ట్ విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది. విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. గతంలో ఇంకేదైనా సరే వేరే మొత్తం 5 కంపెనీలు ఈ టెండర్ లో గతం పాల్గొని దక్కించుకోవడం జరిగింది. అయితే ఒక కంపెనీకి సంబంధించి ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి దానిపైన విచారణ జరుపుతామంటూ కూడా ఈవో చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ప్రభుత్వం దగ్గర కూడా అంటే లడ్డూ ప్రసాదాలకు సంబంధించినటువంటి తయారు చేసేటటువంటి లోపల పోటు కార్మికులు వీళ్ళు కూడా అర్చకులు వీళ్ళు కూడా కొంతమంది వెళ్లే అవకాశం అయితే ఉంది చంద్రబాబు దగ్గరికి. అంటే గతంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా గతంలో మేము అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మాజీ ప్రధానమంత్రులు నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా సంచలన విషయాలు మాట్లాడడం జరిగింది. శ్రీవారి ఆలయం లోపల కైంకర్యాల విషయాల్లో కూడా అక్కడ పెట్టేటటువంటి స్వామివారికి ప్రధానంగా పెట్టేటటువంటి లడ్డు అంటే అన్ని ప్రసాదాలకు సంబంధించి కూడా ఈ నెయ్యినే వాడారు. దాంట్లో కూడా అపవిత్రం జరిగిందంటూ కూడా ఆయన కూడా మారిన నేపథ్యంలో వీటన్నిటి కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే ప్రభుత్వం చేస్తుంది. అందువల్లనే అర్చకులు అదేవిధంగా లడ్డు పోటు కార్మికులు లడ్డు తయారు చేసేటువంటి సిబ్బంది వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని గతంలో ఎన్నో సార్లు గతంలో ఉన్నటువంటి అధికారులకి టీటీడీ చైర్మన్ కి ఫిర్యాదు చేసినప్పటికి కూడా అంటే ఏకపక్షంగా అంటే వచ్చినటువంటి ముడి సరుకులో లేదంటే వచ్చినటువంటి నెయ్యిని మీరు వినియోగించాలని వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చిన కారణంగానే ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము వాటన్నిటిని అట్నే కూడా కొనసాగించాము అంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. మొత్తం మీద వీటన్నిటి కూడా దర్యాప్తు అయితే తగ్గే అవకాశం లేదు. దర్యాప్తు ముందుకెళ్ళి ఇందులో భవిష్యత్తులో ప్రధానంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు లేదంటే ఎవరెవరిపైన కఠిన చర్యలు తీసుకుంటారు అనే దానిపైన మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రామారావు, అంటే ఇప్పుడు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముఖంగా ఆయన చెప్పారు, ఖండించారు దీన్ని. అంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అలాగనే వరద సమయంలో సరైన సహాయక చర్యలు సరైన రీతిలో తీసుకోలేదు. కాబట్టి వీటి వలన ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది వచ్చింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా టీటీడీ ఈఓని నిన్న వివరణ కోరినప్పటికీ కూడా మేము మీడియా ప్రతినిధులు వివరణ కోరినప్పటికీ కూడా ఆయన ఇది అంటే నేను ఒక ప్రభుత్వ అధికారిగా టీటీడీ దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నేను ప్రస్తుతానికి వ్యవహరిస్తున్నాను కాబట్టి రాజకీయాలకు సంబంధించిన అంశాలపై నేను స్పందించను. కేవలం
ఫ్యాక్ట్స్ వాస్తవాలన్నీ కూడా ఇక్కడ పరిగణలోకి పెట్టుకొని వీటన్నిటిని కూడా నేను చెప్తున్నాను తప్ప తమ దర్యాప్తు కావచ్చు, లేదంటే విజిలెన్స్ దర్యాప్తు కావచ్చు, లేదంటే లడ్డూ ప్రసాదాల నాణ్యత తగ్గడానికి ఎప్పటి నుంచి తగ్గింది, గత 2-3 సంవత్సరాల నుంచి తగ్గిన నేపథ్యంలోనే వాటన్నిటి ఎందుకు తగ్గాల్సి వచ్చింది, ముడి సరుకులు ఉన్న పలంగా ఎందుకు మార్చారు, ఆ గతంలో ఇచ్చిన టెండర్లు ఎందుకు రద్దు చేశారు, నెయ్యి కొనుగోలు విషయంలో గతంలో నాణ్యమైనటువంటి నెయ్యిని కొనుగోలు చేస్తుంటే దాన్ని రద్దు చేసి దాని తర్వాత 5 కంపెనీలకు ప్రత్యేకంగా 5 కంపెనీలకు ఇచ్చారు, అలాంటి ఉన్నపలంగా రద్దు చేయడం నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు చేశారనే దానిపైనే దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ రాజకీయ అంశాలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా కీలకమైన అంశాలు, అంటే రాజకీయాలు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, కానీ దేవుణ్ణి దేవుణ్ణి ముందు పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వైసీపీ ఇప్పటికే కూడా ఖండించడం జరిగింది. వైసీపీ గతంలో ఇక్కడ పనిచేసినటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే స్పందించారు. తిరుపతి ఎమ్మెల్యే అది ఆయన కూడా టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి పనిచేస్తారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లడం, దానికి కూటమి నేతలందరూ కూడా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా దారుణంగా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏదైనా సరే రాజకీయాలు చేయొచ్చు, భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలతో ఆడుకునే విధంగా కూడా అధికార పార్టీ ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా తమను కలిసి వేస్తుందంటూ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా కరుణాకర్ రెడ్డి అప్పట్లో కూడా ఆయన చైర్మన్ గా వ్యవహరించారు. ఆ సమయంలో కూడా ఎక్కడ కూడా మేము అవినీతికి పాల్పడలేదు, కేవలం భక్తులకే ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రకంగా నెయ్యిని దీంట్లో అంటే అనిమల్స్ ఫ్యాక్ట్ కలిసిందంటూ ఒక్కసారిగా వైసీపీని టార్గెట్ చేసి బురదల్లే కార్యక్రమం చేయడం, అది భక్తుల మనోభావాలను కూడా అంటే పరిగణలో తీసుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. మొత్తం మీద ఇది పొలిటికల్ ఇష్యూ అయినప్పటికీ కూడా ఇది చాలా సున్నితమైన అంశంగా భక్తులు కూడా కొంతమంది బీఆర్ మొన్న కూడా తిరుమలలో మాట్లాడడం జరిగింది. ఇది గతంలో ఒకవేళ చిన్న లోటుపాట్లు ఏదైనా ఉంటే వాటన్నిటి కూడా సవరణ చేసుకుని భవిష్యత్తులో ఇలాంటివి రిపీటెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా భక్తులు కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. రైట్ గోపీనాథ్.